యూనిట్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను ఎమ్మెల్యే బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బండి సంజయ్ పాదయాత్రపై మంత్రి కేటీఆర్ సెటైర్లు. పెట్రోల్ ధర పెరిగిందని బండిలో తిరగకుండా పాదయాత్ర చేస్తున్నారని ఎద్దేవా. విశాఖలో డెంగ్యూ నివారణ మాసోత్సవాలు. డెంగ్యూ నివారణపై అవగాహన కల్పించిన ఎమ్మెల్యే నాగిరెడ్డి. సవాళ్లతో దద్దరిల్లుతున్న ఉదయగిరి నియోజకవర్గం. ఎమ్మెల్యే మేకపాటి సవాల్కి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని ప్రతి సవాల్. ఆసిఫాబాద్ లో కూరగాయల వ్యాపారులు ఆందోళన. 4 రోజులుగా ధర్నా చేస్తున్నా స్పందించడం లేదని ఆవేదన. గుంటూరులో మసీదు స్థలంలో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి చర్యలు. ఆందోళనకు దిగిన ముస్లింలు, మసీదు ఎదుట ఉద్రిక్తత. డీటెయిల్స్ చూస్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ఆయన పేరు బండి సంజయ్, పెట్రోల్ ధర ఎక్కువైందని బండిలో తిరగకుండా పాదయాత్ర చేస్తున్నాడంట అని విమర్శించారు. ఆయనకు వచ్చిన సమస్య ఏంటి, ప్రజా సంగ్రామ యాత్ర ఎందుకు చేస్తున్నాడో చెప్పాలని డిమాండ్ చేశారు. గతేడాది అక్టోబర్లో హైదరాబాద్లో వరదలు వచ్చాయని, అదే సమయంలో వరదలు వచ్చిన గుజరాత్కు 1000 కోట్లు, ఇంకో చోట 500 కోట్లు ఇచ్చాం, తెలంగాణకు మొండి చేయి చూపాం, అయినా తమను ఆశీర్వదించండి అని అడుగుతారా అని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రధాని మోదీ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఈ 7 ఏళ్లలో తెలంగాణ ప్రజలు కేంద్రానికి 2,72,000 కోట్లు పన్నుల రూపంలో కట్టారు. కానీ కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చింది మాత్రం 1,45,000 కోట్లు మాత్రమేనని, ఒక్క పైసా కూడా అదనంగా ఇవ్వలేదని చెప్పారు. బీజేపీకి ఎందుకు ఓటేయాలి, ఎందుకు ఆశీర్వదించాలి, తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు, మీ మాటలను నమ్మే స్థితిలో లేరు అని కేటీఆర్ స్పష్టం చేశారు. మంచిగా బ్రహ్మాండంగా ఉండాలి, అందరూ కూడా సంస్కారవంతంగా మాట్లాడాలని కోరుకుంటాం. కానీ ఎవరయ్యే వాళ్ళు ఒకరు మీరు చూడండి, ఈరోజు ఆ పార్టీల పరిస్థితి ఏంది అసలు. ఇలా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఎవరూ దిక్కులేక పక్క పార్టీలకి వెళ్ళి దిగుమతి చేసుకొని చంద్రబాబు నాయుడు తొత్తు, చంద్రబాబు నాయుడు యొక్క బినామీని తెచ్చుకొని వాళ్ళ పార్టీకి అధ్యక్షుడు పెట్టుకొని చివరికి ఒక కేసు అడ్డంగా రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నాగా డబ్బుల సంచులతో దొరికిపోయిన పట్టుకొని అధ్యక్షుడు చేసుకున్నారు. ఆయన ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు ముఖ్యమంత్రి మీద. మరి మేమేమనాలా? అట్లాంటి వాళ్ళు కూడా రాజకీయంలో ఉన్నప్పుడు, అట్లాంటి వాళ్ళు కూడా నోరు బారేసుకుంటున్నప్పుడు మీరెవరైనా ఈ ఉపదేశాలు ఆయన కూడా చెప్పొచ్చు కదా, ఎందుకు మాట్లాడుతున్నావా, బుద్ధి లేదా అని చెప్పొచ్చు కదా. మీరు కూడా చెప్పరు. మరి అట్లాంటప్పుడు మరి మల్లారెడ్డి గారు అంత పెద్ద మనిషి, ఆయన వయసులో 65-66 ఏళ్ళు ఉంటాయి ఆయనకు. ఆయన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి పోయి నోటికొచ్చినట్టు ఆయన తిడితే ఆయన కొద్దిగా ఆవేశంలో మాట అన్నాడు. మళ్ళీ చెప్తున్నాను, మీరు సమర్థిస్తున్నారా మరి ఆయన మాట్లాడిన మాటలు? నేను అనేది ఏంటంటే రాజకీయాల్లో డెఫినెట్గా చాలా ఇంపార్టెంట్ సంస్కారవంతంగా మాట్లాడు. 7 ఏళ్ల నుంచి ఓపిక పట్టినాం, అది గుర్తుపెట్టుకోండి. ఇలా ఎవడు పడితే వాడు ముఖ్యమంత్రిని, అది కూడా మామూలు ముఖ్యమంత్రి కాదు ఆయన. ఇదివరకు చెప్పిన అన్ని రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఉంటారు, ఇది రాష్ట్రాన్నే తెచ్చిన ముఖ్యమంత్రి ఆయన. ఈ రాష్ట్రాన్ని తెచ్చింది, పుట్టించింది కేసీఆర్ కాదంటారు ఎవరన్నా? చరిత్రలో అది ఎవరు ఏం చేసినా దాచేస్తే దాగని సత్యం అది. అట్లాంటి వ్యక్తిని పట్టుకొని ఎవడు పడితే వాడు ఏది పడుతుంది మాట్లాడితే ఇంకెన్ని రోజులు భరాయించాలా? ఏం చేయాలి మరి? తప్పని పరిస్థితి. ఇప్పుడు మహారాష్ట్రలో మీరు చూసినారు, అక్కడ ముఖ్యమంత్రిని ఒక్క మాట అంటే కేంద్ర మంత్రిని చూడకుండా లోపల వారేశారు. మరి మేము కూడా అదే ఏమంటే చేస్తాం. మరి అప్పుడు సమర్థిస్తారా మీరు? మళ్ళీ మీరే గగ్గోలు పెడతారా ప్రజాస్వామ్యము ఇంకేదో అని? చూడండి, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది మహారాష్ట్రలో. కాంగ్రెస్ సమర్థిత, కాంగ్రెస్ భాగస్వామ్యంగా ఉన్న ప్రభుత్వం ఉంది. మరి వాళ్ళ ముఖ్యమంత్రిని ఒక్క మాట అంటే చెంపమీకెలు కొడతా అంటే తీసుకుపోయేసాను. మరి మేమేమనాలి? ముఖ్యమంత్రిని చంపేస్తాను ఒకడు అంటాడు, తొక్కుతా అంటాడు ఒకడు, ఇంకోటి ఇంకేదో అంటాడు. అన్పార్లమెంటరీ భాష. ఒక రాజకీయ నాయకులు మాట్లాడతలేరు, కొంతమంది జర్నలిస్ట్ ముసుగులో ఉండే కొంతమంది కూడా మాట్లాడతారు. నోరు ఎంత ఉంది కదా, అంత ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనే దానికి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే దానికి కూడా కొంత పద్ధతి, దానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఏది పడుతుంది మాట్లాడతాం, ఏది పడుతుంది నడుస్తాం. జర్నలిజం ముసుగులో
బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తాం ఊకుంటారా ఏంది? డెఫినెట్గా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఇక అక్కడక్కడ మా వాళ్ళు కూడా మాట తోలితే మరి మేమేమనాలి? ఓపిక అని 7 ఏళ్ళు ఆపినాము. ఇక వాళ్ళు కూడా ఆగబడితే ఆగట్టట్టు లేరు. మరి ఏం చేయమంటావు? సమర్థించుడు వ్యతిరేకించుడు కాదు పాయింట్ ఇది. ఈ ప్రశ్న వాళ్ళని కూడా అడగండి, ఎందుకు మాట్లాడుతున్నారు ఇట్లా అని అడగండి. ఏది బ్రదర్, ఎవరంటున్నారు మాట? సరే మాట్లాడండి, మేము వద్దంటలేం కదా. వాళ్ళు మాట్లాడమని మేము కూడా మాట్లాడతాం. ఏం చేద్దాం మరి? ఇప్పుడు వాళ్ళు మాట్లాడింది కాబట్టి మేము మాట్లాడుతున్నా అని చెప్తున్నా. తప్పే. ఇప్పుడు ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు ఎప్పుడన్నా ఆ సమయంలో పిల్లలు చచ్చిపోతేనో లేకపోతే ఆ ఉద్యమ సమయంలో ఏదైనా ఆవేశంతో ఏదైనా మాట్లాడితే దానికి ఒక అర్థం ఉంది. ఇలా వీళ్ళకేం రోగం వచ్చిందా నాకు అర్థం కాదు. ఎందుకు ప్రజలు సుభిక్షంగా ఉంటే కడుపుని వస్తుందా? వీళ్ళకేమైనా ఇబ్బంది అవుతుందా? ఒక్కొక్కరికి ఏం రోగం వచ్చింది? అధికారం అనే యావ తప్ప ఏమొచ్చింది జబ్బు? ఒక ఆయన తిరుగుతున్నాడు ప్రజా సంగ్రామ యాత్ర అనట. ఆయన పేరు బండి సంజయ్. కానీ ఆయనకు బండి మీద పోదామంటే ఆయన పాపం పెట్రోల్ బాగా పిరమైందని చెప్పి బండి కాకుండా పాదయాత్ర చేస్తున్నట్టు. ఆయన ఏమొచ్చింది ప్రాబ్లం ఆయనకు? విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న 66వ వార్డులో డెంగ్యూ నివారణ మాసోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా 66వ వార్డు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ప్రజలకు పలు సూచనలు చేశారు. డెంగ్యూ నివారణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. అలాగే డెంగ్యూ, మలేరియా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో మహిళలు అందరూ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే డెంగ్యూ, మలేరియా వంటి రోగాలను పూర్తిగా నివారించవచ్చని, ఇంటి పరిసర ప్రాంతాలు ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని వారు చెప్పారు. ఇచ్చిన గ్రామ స్వరాజ్యమే ఆ లక్ష్యంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏర్పరిచిన వార్డు వాలంటరీ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ ఆ వ్యవస్థ ద్వారా ఏవైతే సంక్షేమ పథకాలు అందుతున్నాయో ఇంకా ముందు ముందు కూడా రాబోతున్న పథకాల గురించి కూడా విశ్లేషణగా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళే భాగంగా అవుట్ రీచ్ ప్రతి డోర్కి వెళ్ళి వారికి ఆ పథకాల గురించి విశ్లేషణగా చెప్పే విధంగా ఒక కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు పిలుపునిచ్చారు. అందులో భాగంగా గౌరవ ఎమ్మెల్యే గారు తిప్పల నాగిరెడ్డి గారు ఈ వార్డులో పర్యటన చేయడం జరిగింది. ప్రతి ఒక్క వాలంటీరు, సెక్రటరీ, స్పెషల్ ఆఫీసర్ ప్రతి ఇంటికి వెళ్ళి ప్రభుత్వ పథకాలు ఇంకా ఎవరికైనా అందకపోతే ఇందులో ఏ స్కీమ్ మీకు ఎలిజిబిలిటీ ఉంటే అన్నిటికీ మీకు వస్తాయి. మీరు చదువుకోండి రాసుకోండి, అప్లై చేసుకోండి. ఓకేనా? ఇందులో మీకు అందితే పర్వాలేదు. అందకపోతే ఎలిజిబిలిటీ కానీ ఎలిజిబిలిటీ అంటే డాక్టర్ దిగులు ఉండాలో వెయిట్ లేదంటే వాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలన్నీ అందుతాయి. ఇది ఒకసారి మీరు చదువుకొని రాకపోతే అప్లై చేయండి. అప్లై చేసి 90 రోజుల లోపల అందరికీ కూడా వచ్చేటట్టు చేస్తాం. మీ దగ్గరకు వచ్చి తెలుసుకొని ఇవన్నీ చెప్పమని ముఖ్యమంత్రి గారు చెప్తున్నా ఉన్నారు కదా, సద్వినియోగం చేసుకోండి. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అవినీతి చిట్టాను త్వరలో సీరియల్గా బయట పెడతానని మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సవాల్కు ప్రతి సవాల్ విసిరారు. ఆఖరికి 5,000 కూడా వదలకుండా మామూలుగా తీసుకునే చంద్రశేఖర్ రెడ్డి తనను విమర్శించడం సిగ్గుచేటని అన్నారు. తాను అవినీతి చేసినట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించారు. చంద్రశేఖర్ రెడ్డి అవినీతిని సొంత పార్టీ నేతలు, కుటుంబ సభ్యులే బయట పెడుతున్నారని చెప్పారు. త్వరలో చంద్రశేఖర్ రెడ్డి అవినీతి చిట్టాను సీరియల్గా బయట పెడతానని తెలిపారు. ఉదయగిరి అభివృద్ధి, అవినీతిపై తాను బహిరంగ చర్చకి సిద్ధమని రామారావు పేర్కొన్నారు. ఆహ్వానించడం జరిగింది. అలాగే నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంటు కమిటీ సభ్యులను కూడా ఆహ్వానించడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయగిరి నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మొదటగా మైక్
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కూరగాయల వ్యాపారులు రైతులు గత 4 రోజులుగా బంద్ పాటిస్తున్నారు. జిల్లా కేంద్రంలో 4 రోజులుగా కూరగాయలు లభించడం లేదు. దీంతో ఆసిఫాబాద్ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సౌకర్యాలు లేని జూబ్లీ మార్కెట్కు తరలించాలని చూస్తున్నారని రైతులు కూరగాయల వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిని ఖండిస్తూ 4 రోజులుగా నిరసన తెలుపుతున్నారు. చిరు వ్యాపారులకు టీపీసీసీ జిల్లా అధ్యక్షుడు విశ్వప్రసాద్ మద్దతు ప్రకటించారు. డాక్టర్ సాబ్ को దీనికోసం రాలేదమ్మా అన్నం పెట్టిన 2001లో అప్పుడు చెప్పిన సర్పంచ్ గెలిచినాక మీకు ఎంత మార్కెట్ ఇస్తారు అప్పుడు కూడా గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం రెడ్డిగూడెంలోని మసీదు వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. మసీదుకు చెందిన ఎకరాల భూమిలో అధికారులు రైతు భరోసా కేంద్రం, ఆరోగ్య కేంద్రం ఏర్పాటుపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ముస్లింలు ధర్నాకు దిగారు. మసీదుకి చెందిన స్థలంలో అధికారులు ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మా పిల్లలు తెలుగు చదువుకోరు, ఎవరైనా పెళ్లికి వచ్చి పిల్లలు అడిగితే ఖురాన్ చదువుతారు అడుగుతున్నారు. ఆ రోజుల్లో కలెక్టర్ గారు వచ్చి ఈద్గాకి సంబంధించి ప్లస్ ఖబరస్థానికి సంబంధించి 7 ఎకరాలు మాకు ఇచ్చారని చెప్పి అప్పటి నుంచి మాకు అసలు ఈ స్థలంలోకి ఎవరు రావడం కానీ అసలు ఏదీ లేదు, ప్రశాంతంగా జరిగిపోతుంది. మేము కూడా ఏంటంటే ఈ స్థలంలో పేద పిల్లల కోసం మదర్సా కానీ, మా ఊరికి ఏంటంటే ఇప్పుడు దాకా అసలు ఒక షాదీఖానా లేదు. ఆ షాదీఖానా కోసం, మదర్సా కోసం, దానికోసం మేము ఏంటంటే ఎట్లా ఖచ్చితంగా నిన్నే తీయాలా హెడ్ క్వార్టర్, దానికి ఒక మదర్సా ఇవన్నీ ఉండాలని చెప్పేసి ఆ రోజుల్లోనే మా పెద్దలు మొత్తం దానికి అంతా కావాలని చెప్పేసి మేము తీర్మానం చేసుకుని ఇట్లా మొత్తం కాపాడుకుంటూ వస్తున్నాం. నిధులు లేవు కాబట్టి మేము కట్టుకోలేకపోయాం. నమస్కారం అండి, నా పేరు సాదుల్లా హుసేన్, రెడ్డిగూడెం గ్రామ సర్పంచ్ని. ఇక్కడ ఈద్గా స్థలంలో ప్రభుత్వ భూమి ఉంది. దాని యందు రైతు భరోసా కేంద్రము, ఆరోగ్య కేంద్రము కట్టాలని గవర్నమెంట్ ప్రతిపాదించింది. కమ్యూనిటీ పరంగా అందరూ కూడా, గ్రామస్తులందరూ కూడా ఈరోజు దాన్ని వ్యతిరేకించడానికి ఈరోజు రోడ్డు మీదకి అందరూ వచ్చారు. అదేవిధంగా గౌరవ మండల తహసీల్దార్ గారికి అందరూ కూడా అభ్యర్థించారు. ఇది గత 100 సంవత్సరాలుగా ఉన్నది కాబట్టి ప్రభుత్వానికి అందరూ గ్రామస్తులు అందరూ కూడా కలిసి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇది కమ్యూనిటీ స్థలం కాబట్టి కమ్యూనిటీకి సంబంధించిన కట్టడములు అనగా మదరసా కానివ్వండి, షాదీఖానా కానివ్వండి, కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఎలాంటి ప్రభుత్వ కట్టడం అయినా సరే ముస్లింలు అందరూ కూడా
సుముఖంగా ఉన్నారు. ఆ విధంగా కాకుండా ఇది పవిత్రమైనటువంటి ఈద్గా స్థలము. ఇక్కడ మండలంలోనే ఇది 20 గ్రామాలకి సంబంధించిన స్థలం కాబట్టి భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఈ స్థలం యొక్క ప్రాముఖ్యత ముందు భవిష్యత్తు దృష్ట్యా అవసరమై ఉన్నదనేటటువంటి విషయాన్ని ప్లస్ మా యొక్క ముస్లిమ్స్ యొక్క మనోభావాల్ని గౌరవిస్తూ ప్రభుత్వం వారికి తెలియజేసేదేమనగా గత 100 ఏళ్లుగా ఈ స్థలాన్ని మేము వినియోగించుకుంటూ వాడుకుంటూ ఉంటున్నాం కాబట్టి కమ్యూనిటీ భవనాలకి ఎలాంటి అభ్యంతరం లేదు. ప్రభుత్వ భవనాలు దయచేసి మరొకసారి పరిశీలించి వేరే చోట కట్టవలసిందిగా గ్రామస్తులందరూ కూడా కోరుతూ ఉన్నారండి. రంగారెడ్డి జిల్లా కడతాల్ మండలం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన చేపట్టారు. టీపీసీసీ అధ్యక్షుడు ఏనుమల రేవంత్ రెడ్డిపై మంత్రి మల్లారెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు నరసింహ ఆధ్వర్యంలో మంత్రి మల్లారెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. తమ నాయకుడిపై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం ఉల్లంపర్రు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి 118 కేజీల పసుపు కొమ్ములతో అమ్మవారిని అలంకరించారు. పసుపు శుభానికి సూచికగా అమ్మవారి ఆశీస్సులు భక్తులకు కలగాలని పసుపు కొమ్ములతో అలంకరణ చేస్తారు. ఈ 108 కేజీల పసుపు కుంకుమలను ఆడించి భక్తులకు అమ్మవారి ప్రసాదంగా అందజేస్తారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. श्री दुर्गा देवताय नमः कन्यामृतस्तादुपाराहर सोमायतमुद्धाय यो भवेत् महेश्वरायतः नमः शिवतनायतः नमः पूज्यायतः पूज्यायतः नित्यायतः इन्द्रेन्द्रताम्रायतः अरुणायताय नमः महेश्वराय नमः नमः शिवतनाय नमः. हस्तं प्रक्षालयामि आधार प्रक्षालयामि नारायण नारायण
కనకదుర్గమ్మ వారి దేవాలయం శ్రావణ మాసం 3వ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి 118 కేజీల పసుపు కొమ్ములతోటి అమ్మవారిని అలంకరించడం జరిగింది. మరి శ్రావణ మాసమే కాదు, ప్రతి ఏ శుభకార్యంకైనా కూడా మనం వాడేది పసుపు కొమ్మును మనం వాడుతాము శుభాన్ని సూచకంగా. మరి అటువంటి శుభసూచకమైన మాసం ఇది. అందుకని అమ్మవారిని ఈ విధంగా 118 కేజీల పసుపు కొమ్ములతో అలంకరించి ఈ 3వ శుక్రవారం అమ్మవారు దర్శనిస్తున్నారు. మరి రాబోయే శుక్రవారం 4వ శుక్రవారం నాటికి ఈ అలంకరించే పసుపు కొమ్ములన్నీ కూడా చక్కగా దాన్ని ఆడించి ఆ పసుపుని ప్యాకెట్ రూపంలోని వచ్చే శుక్రవారం ఎవరైతే గుడికి వస్తారో వారందరికీ పంచిపెట్టడం జరుగుతుంది. అదేవిధంగా వచ్చే శుక్రవారం నాడు ఈ ఆలయాన్ని 12,000 గాజులతోటి అమ్మవారిని అలంకరిస్తున్నాం. మరి ఆ గాజులు కూడా అందరూ ఇచ్చేసి దర్శనం చేసుకోవాలని కోరుతున్నాం. మరి ముఖ్యంగా ఇవన్నీ కూడా భక్తులు సేవా రూపంలో వచ్చి సేవ చేస్తూ ఉంటారు. స్వచ్ఛందంగా వచ్చి సేవ చేస్తారు. ఏ మనుషుల్ని పెట్టి చేయించో అందరు భక్తులే భక్తిపూర్వక సేవ చేస్తారు. మరి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ఏ పూజలకి కూడా రసీదు రూపంలో డబ్బులు తీసుకోవడం జరగదు. అది వాహన పూజలు కావచ్చు, కుంకుమ పూజలు కావచ్చు, దేనికి కూడా తీసుకోవడం జరగదు, డబ్బులు తీసుకోవడం జరగదు రసీదు రూపంలోని. ఈ విధంగా దేశంలో ఉన్న ప్రతి హిందూ దేవాలయం కూడా పూజలకు రుసుము తీసుకోకుండా చేయాలని చెప్పేసి నేను భక్తమాచారందరూ కోరుకుంటూ ఆ దుర్గమ్మవారి అనుగ్రహం అందరికి కలగని చెప్పేసి కోరుకుంటూ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సారథ్యంలో 72 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి జాటోత్ రామచంద్రు నాయక్ ధీమా వ్యక్తం చేశారు. డోర్నకల్ మండల కేంద్రంలోని అశోక్ భవన్లో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బత్తుల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన దళిత గిరిజన దండోర ఆత్మ గౌరవ సదస్సులో నియోజకవర్గ పరిశీలకుడు మంగీలాల్తో కలిసి ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హుజూరాబాద్ నియోజకవర్గంలో అమలు చేసిన దళిత బంధు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని, అదే తరహాలో బీసీ ఎస్టీల పేద కుటుంబాలకు కూడా 10 లక్షల రూపాయలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డోర్నకల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బత్తుల శ్రీనివాస్, గంటా యాకేష్, కృపాకర్, కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాయా మాటలతోనే ఈరోజు రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారు. ఈరోజు హుజూరాబాద్ కేవలం రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు మొత్తం 33 జిల్లాల్లో పాలనా వ్యవస్థను మొత్తాన్ని మండబెట్టి మరి కేవలం హుజూరాబాద్ ఎన్నికలనే రాష్ట్రంలో ముందు చూపించుకుంటూ ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఎలక్ట్రానిక్ ఛానల్లో ప్రతిరోజు ఈటల రాజేందర్ గారి, కేసీఆర్ గారి పథకాలు తప్ప హుజూరాబాద్కి కేంద్రీకరించి నడుస్తున్న రాజకీయం తప్ప ఈరోజు రాష్ట్రంలో పాలన పడకేసింది. అదేవిధంగా మరి ప్రజలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుకున్న సుభిక్షమైన తెలంగాణ, ఒక నిరుద్యోగ తెలంగాణ నుంచి ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మన నిధులు బడ్జెట్తో ఏర్పడ్డ రాష్ట్రం నిధులు మొత్తం మన రాష్ట్రంలోనే వాడబడతాయని చెప్పి, అదేవిధంగా గిరిజనుల దళితుల సోదరులకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పి ఇవ్వకపోగా గిరిజనులకు గత 40-60 సంవత్సరాల నుంచి చేసుకుంటున్న పోడు భూములకు మరి కాంగ్రెస్ హయాంలో 24 లక్షల ఎకరాలకు అసైన్ రూపంలో కావచ్చు, పోడు భూముల రూపంలో కావచ్చు, గిరిజన దళిత సోదరులు మరి అనుభవిస్తున్న భూమిని ఈరోజు మళ్ళీ హరిత వనాల పేరు మీద, ప్రకృతి వనాల పేరు మీద, మరి శ్మశాన వాటికల పేరు మీద ఈరోజు ప్రజల నుంచి మళ్ళీ ప్రభుత్వం లాక్కునే ఒక దుర్మార్గపు ఆలోచన ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతాం. పైపెచ్చు జనానికి ఏదో చేస్తున్నట్టుగా మభ్యపరిచే విధంగా ప్రజల్లో ఏదో దళిత బంధు అని చెప్పేసి రోజు ప్రచారం. నియోజకవర్గానికి 100 మందికి ఇస్తే మరి మిగిలిన దళిత గిరిజన సోదరులు మరి మిగతా కుటుంబాలు ఏమైనట్టు? మరి కేవలం నియోజకవర్గానికి 100 మంది ఓట్లు వేస్తే కేసీఆర్ గారి ప్రభుత్వం ఈరోజు అధికారంలో వచ్చిందా? ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిలదీస్తుంది. అది ఈరోజు బిలో పావర్టీ లైన్ పేదరికంని అనుభవిస్తున్న నిరుపేద దళిత గిరిజన మరి బీసీ బడుగు బలైన వర్గాలు, ముస్లిం క్రిస్టియన్ మైనార్టీ వర్గాలకు కూడా ఈ దళిత బంధు ఇవ్వాలనేది ప్రధానమైన డిమాండ్తోని రేవంత్ రెడ్డి గారు
గత 20 రోజులుగా మరి ప్రతి వారం ఒక దగ్గర మరి పోరాటాన్ని సాగిస్తుంటే కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో పండుకొని మరి ఆయన కింద మురిగే కుక్కల్ని కొంతమందిని మరి ప్రెస్ ముందు పెట్టి రేవంత్ రెడ్డి గారి మీద ఉసిగొలుపుతా ఉన్నారు. ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా మేము మాట్లాడుతూ ఉన్నాం, ప్రజల పక్షాన్ని నిలబడ్డాం కాంగ్రెస్ పార్టీగా. కానీ మీరు పాలనను పక్కన పెట్టి ప్రజాధనాన్ని మొత్తం కొల్లగొట్టి ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేసి రాజ్యాంగ విలువల్ని మొత్తం అపహాస్యం చేస్తూ మరి ఈరోజు విద్యార్థులందరూ 2 సంవత్సరాలుగా మరి కోవిడ్ సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో ఉన్నాను, ప్రజా ఉద్యమాల్లో ఉన్నాను. వీళ్ళు ఈవెన్ రెడ్డి నాయక్ కూడా ఎక్కడ కూడా ఏ ప్రజా ఉద్యమాలు ఎమ్మెల్యేగా ఉండి కూడా ఏ ఉద్యమాల్లో పాల్గొన్నట్టయితే ఎక్కడ మాకు కనబడలేదు. వాళ్ళ పిల్లలకైతే అసలే సంబంధం లేదు. వచ్చే రోజుల్లో ఈ ఎన్నికలు 2022 లేదా 2023 ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఈ రెడ్డి నాయక్ కుటుంబ ప్రబంధ హస్తాల నుంచి ఈ డోర్నగల్ నియోజకవర్గాన్ని కాపాడుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీదే, కాంగ్రెస్ కార్యకర్తలు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను రెడ్డి నాయక్ కేవలం ఇవాళ 1989 ఈ రోజు వరకు ఈ నియోజకవర్గం 1952 ఏర్పాటు చేశారు డోర్నగల్ నియోజకవర్గాన్ని. 52 నుంచి 2018 వరకు 2009లో ఒకే ఒకసారి టీడీపీ గెలిచింది. ఇక్కడ కరెక్టేనండి, టీడీపీ గెలిచిందా? 2018లో టీఆర్ఎస్ ఒకసారి గెలిచింది. 52 నుంచి వరుసగా కాంగ్రెస్ గెలిచినటువంటి ఈ నియోజకవర్గంలో వచ్చే సాధారణ ఎన్నికల్లో దీన్ని హస్తగతం చేసుకుంటామని చెప్పేసి రెడ్డి నాయక్ మెడలు వంచి దీన్ని హస్తగతం చేసుకునే బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలది, కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా కార్యక్రమాన్ని మా అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆయన ఏదైతే పిసిసి నియామకం జరిగిన తర్వాత మొట్టమొదటిగా మా గురించి ఎస్సీలు ఎస్టీల గురించి ఒక కార్యక్రమం తీసుకున్నందుకు ఎస్టీలుగా మేమందరం ఆయనకి ఈ వేదిక 119 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి దళితులు గిరిజనులు ఇవాళ దాదాపుగా గెలిపియాలన్నా ఓడియాలన్నా ఆ శక్తి గిరిజనులకు 40 నియోజకవర్గంలో ఉంది. వచ్చే రోజుల్లో మరింతగా ఈ నియోజకవర్గంతో పాటు రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి అధికారంలో వచ్చే విధంగా కృషి చేస్తామని చెప్పేసి మీడియా మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ నియోజకవర్గంలో రెడ్డి నాయక్ గారి కుటుంబం నల్లబెల్ల వ్యాపారం, ఇసుక వ్యాపారం, భూ కబ్జాలు, భూమాఫియా, అదేవిధంగా రకరకాల కబ్జాలు పెట్టి ఇవాళ ఉన్నటువంటి సాధారణ ప్రజానీకానికి చాలా ఇబ్బందులకు గురి చేస్తూ కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకొని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బండి సంజయ్ పాదయాత్రపై మంత్రి కేటీఆర్ సెటైర్లు. పెట్రోల్ ధర పెరిగిందని బండిలో తిరగకుండా పాదయాత్ర చేస్తున్నారని ఎద్దేవా. విశాఖలో డెంగ్యూ నివారణ మాసోత్సవాలు. డెంగ్యూ నివారణపై అవగాహన కల్పించిన ఎమ్మెల్యే నాగిరెడ్డి. సవాళ్లతో దద్దరిల్లుతున్న ఉదయగిరి నియోజకవర్గం. ఎమ్మెల్యే మేకపాటి సవాల్కి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని ప్రతి సవాల్. ఆసిఫాబాద్ లో కూరగాయల వ్యాపారులు ఆందోళన. 4 రోజులుగా ధర్నా చేస్తున్నా స్పందించడం లేదని ఆవేదన. గుంటూరులో మసీదు స్థలంలో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి చర్యలు. ఆందోళనకు దిగిన ముస్లింలు, మసీదు ఎదుట ఉద్రిక్తత. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.
ప్రాపర్టీని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.